సర్వైకల్ బయాప్సీ అంటే ఏంటి? నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సర్వైకల్ బయాప్సీ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర చిన్న ముక్క లాంటిది తీసుకొని టెస్ట్‌కి పంపించే పద్ధతిని సర్వైకల్ బయాప్సీ అని చెప్పడం జరుగుతుంది. ఈ సర్వైకల్ బయాప్సీ అనేది ఎవరికి అడ్వైస్ చేస్తారు? సర్వైకల్ బయాప్సీ అనేది ఎవరికైతే సర్విక్స్‌లో ట్యూమర్స్ ఉన్నా, పాప్ స్మియర్ అనే స్క్రీనింగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినా లేదా హెచ్‌పివి డీఎన్ఏ అనేది పీసీఆర్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినా అంటే కనిపించినా సర్వైకల్ బయాప్సీ అని అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ ట్యూమర్స్‌ని ఈ బయాప్సీ దేన్ని రూల్ ఔట్ చేయడానికి చేస్తారు? ఈ బయాప్సీని ఎందుకు చేస్తారు అంటే క్యాన్సర్ సర్విక్స్ అనే టెస్టింగ్ అనేది ఉందా వాళ్ళకి లేదా అనే మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ లాంటిది ఏమన్నా టిష్యూ డెవలప్ అవుతుందా అని రూల్ ఔట్ చేసుకోవడానికి గర్భసంచి ముఖద్వారం దగ్గర ఏదైతే పుండు భాగం నుంచి ఒక చిన్న ముక్క తీసుకొని టెస్ట్‌కి పంపించడం జరుగుతుంది. ఆ టెస్ట్‌కి పంపించినప్పుడు హిస్టోపెథాలజికల్ ఎగ్జామినేషన్‌లో వాళ్ళకు ఇచ్చిన స్పెసిమెన్‌లో దాని రకమైన టిష్యూ ఉందా? ఉన్నట్టయితే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి? అంటే ఏ స్టేజ్‌లో ఉంది? అనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్‌కి ఈ బయాప్సీ అనేది చాలా ముఖ్యమైనది. ఎట్ ద సేమ్ టైమ్ ఎన్ని రకాల అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది కూడా హిస్టెక్టమీ ప్రొసీజర్ కూడా ఎంత డెప్త్‌గా తీసుకోవాలి అనే క్లారిటీ కూడా ఈ సర్వైకల్ బయాప్సీ ద్వారా తెలుస్తుంది.